హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియో ఏంటంటే వాట్ ఈస్ ప్రాబ్లమ్ విత్ అనిల్ రావుపూడి మూవీస్. అనిల్ రావుపూడి మూవీస్లో నాకు ప్రాబ్లమేటిక్ అనిపించిన సీన్స్ అండ్ ఆయన సినిమాలు నాకేదో ఆయన గురించి హేట్ స్ప్రెడ్ చేయాలని, ఆయన గురించి నెగిటివ్గా చేయాలని కాదు. నాకు ఆయన సినిమాల్లో ప్రాబ్లమేటిక్ అనిపించిన సీన్స్ కొన్ని అండ్ ప్రాబ్లమేటిక్ థింగ్స్ కొన్ని అయితే ఉన్నాయి. సో వాటి గురించి డిస్కస్ చేద్దామని చెప్తున్నా. సో హోప్ యూర్ ఆల్ అండర్స్టాండ్. నాకేదో ఆయనకు సినిమా గురించి నువ్వు తీరా సినిమా ఇవన్నీ కామెంట్లు చేస్తూ ఉంటారు. సో అవన్నీ వద్దు, ఫుల్ వీడియో చూడండి, నేను చెప్పింది కరెక్టా రాంగ్ అని డిసైడ్ అయ్యి కామెంట్ చేయండి. సో అదనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ అనిల్ రావుపూడి సినిమా ఈజ్ పోర్ట్రేయింగ్ హిస్ మూవీస్ యాజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. సో ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కదా, ఫ్యామిలీస్ అందరూ పోయి చూస్తున్నారు కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా సినిమాని అని మీరు అనొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే, నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఏంది, ఫ్యామిలీస్ అందరు కూర్చొని సినిమాని నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఒక క్లీన్ కామెడీని, ఒక మంచి స్టోరీని కొన్ని చేసి వాల్యూస్ ఉన్న మూవీ చూడడం అనేది నాకు తెలిసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. నాకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే సినిమాలు ఏమైనా ఉన్నాయి అంటే సీతమ్మ సినిమాల చెట్టు, శతమానం భవతి, ప్రతిరోజు పండగే, మహానుభావుడు, అప్పుడు చిన్నప్పుడు టీవీలో చూసేవాళ్ళం చాలా ఉన్నాయి, సంక్రాంతి మూవీ, ఇవన్నమాట ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ నాకు గుర్తొచ్చేది ఫస్ట్. కానీ ఇప్పుడు ఏమైందిరా అంటే F2, F3, సంక్రాంతికి వస్తున్నాం అండ్ మన శంకర్ వరప్రసాద్ గారు అంటే ఒక భార్యాభర్త మధ్య గొడవ పడితే అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే రకంగా ఒకటి చేసినారు మన జనరేషన్కి. సో అది నాకు ఆయన సినిమాస్లో ప్రాబ్లం. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆయన సినిమాలు నచ్చకపోతే బజార్ రోడ్ రా నువ్వు అనే కైండ్ ఆఫ్, నేను సినిమా బిఫోర్ చాలా సోషల్ మీడియాలో చూసినాను అనమాట ఇలాంటివి. ఈవెన్ ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అరే నువ్వు బజార్ రోడ్ కాదు సినిమా చూడు వెళ్ళి, నువ్వు కూడా ఫ్యామిలీయే రా అని ఇలాంటి మాటలు కూడా విన్నాను అనమాట. సో అది నాకు అసలు అది అర్థం కాలే. శతమానం భవతి కానీ, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు కానీ, ఈ రెండు సినిమాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మెయిన్గా ఎవరైతే ఉన్నారో యూత్ బాగా ఎంకరేజ్ చేసినారు. ఈవెన్ నేను రిలీజ్లో కూడా సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు రిలీజ్కి ఎవరున్నారో ఆడియన్స్ అందరూ, వాళ్ళకి ఎందుకు సినిమాలు నచ్చుతున్నాయి, ఇవెందుకు నచ్చట్లేదు, ఆ సినిమాలు నచ్చకపోతే బజారోడు కైండ్ ఆఫ్ అవెందుకు రావట్లేదు, దీనికి ఎందుకు వస్తున్నాయి, వై ఓన్లీ ఫర్ అనిల్ రావుపూడి మూవీస్ అనేది ఒకసారి థింక్ చేయండి. అదనమాట ఫస్ట్. అది దాన్ని ప్రాబ్లంగా చూడరు అనేది మీకు వదిలేస్తున్నా. సో నాకైతే అది ప్రాబ్లంగానే కనిపిస్తూ ఉంది. అది సినిమా అది మీరు చూడండి, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు అవన్నీ ఉన్నాయి కదా, సో అవి నచ్చుతున్నాయి, ఇవెందుకు నచ్చట్లేదు, దీన్ని ఎందుకు క్రింజ్ అంటున్నారు, దాన్ని ఎందుకు క్రింజ్ అనట్లేదు, అవి ఎందుకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, ఇవి ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినాయి. సో అది నా ప్రాబ్లం విత్ అనిల్ రావుపూడి మూవీస్, అదనమాట. సో ఇది నా పాయింట్ నెంబర్ 1. సో పాయింట్ నెంబర్ 2, జెండర్ డిఫమేషన్. ఇప్పుడు మనకి ఏదైతే సినిమాలో ఇది చాలామంది డిబేటబుల్, ఏవైతే సినిమాల్లో మనకి మనశంకర్ వరప్రసాద్ రిలీజ్ అయింది కాబట్టి దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇద్దరి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఆ మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ రియలైజ్ అయింది చిరంజీవి, తర్వాత మనకి నయనతార గారు లాస్ట్లో ఏదో చేస్తే రియలైజ్ అవుతారనే కైండ్ ఆఫ్ పెట్టారు. అది ప్రతి సినిమాలో కంటిన్యూ అవుతూ ఉంటుంది. జెండర్ ఫస్ట్ మెన్ ఒక రియలైజ్ అవుతాడు, తర్వాత ఉమెన్ అంతా అయిపోయినాక వాళ్ళకి నచ్చి ఏదో అయితే ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యే కైండ్ ఆఫ్ స్టోరీని ప్రతి సినిమాలో ఇదే జరుగుతూ ఉంది. సో అది నాకు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది అనిల్ రావుపూడి సినిమాలో. ఎందుకు అట్లా చూపించడం, ఇది నా ప్రాబ్లం 2 అనమాట. ఇంకొక ప్రాబ్లం కూడా సినిమాలో మెయిన్ ప్రాబ్లము, ఉమెన్ ఆర్ ఆల్వేస్ డంబు ఉంటారు సినిమాలో. ప్రతి సినిమా మీరు తీసుకోండి, ఉమెన్కి ఎప్పుడు పెద్ద బ్రెయిన్ ఉన్న కైండ్ ఆఫ్ ఏం పెట్టారు. ఉమెన్ని కొట్టినా కూడా, ఈవెన్ నేను ఎందుకు చెప్తున్నా అంటే సినిమాలో ఫస్ట్ ఈ మనశంకర్ వరప్రసాద్ గురించి మాట్లాడుతున్నా. సినిమాలో ఫస్ట్ చిరంజీవి విల్ బీట్ హిజ్ ఫాదర్, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని కొడతాడు, హీరోయిన్ని కొడతాడు, 2 సార్లు కొడతాడు హీరోయిన్ని. సో అక్కడ లాస్ట్లో క్లైమాక్స్లో సారీ చెప్పాల్సింది ఎవరు, చిరంజీవి వాళ్ళ మామ ఇద్దరు చెప్పుకోవాలి. కానీ లాస్ట్లో ఏమవుతుంది, నయనతార వచ్చి సారీ చెప్తుంది చిరంజీవి గారికి. అది ఏ లాజిక్ ప్రకారం అది చెప్పారో నాకు అర్థం కాలేదు. సో మధ్యలో
రియలైజ్ అవుతాడు, ఆమె లేట్ రియలైజ్ అవుతాడు, దానికి సారీ చెప్పారు, ఓకే, అక్కడి వరకు ఓకే. బట్ వేర్ ఇస్ ద దాన్ని చిరంజీవి ఎందుకు వై హీ కాంట్ సే సారీ టు హర్ అనేది నాకు అర్థం కాలేదన్నమాట. సో అది ఒకటి. అండ్ ఈ స్లాపింగ్ గురించి మాట్లాడితే, మనం సందీప్ రెడ్డి వంగ సినిమాలో ఏదైతే ఉందో, సో ఆయన అర్జున్ రెడ్డి సినిమాలో ఉంటుంది, ఆమెను హీరోయిన్ కొట్టినప్పుడు హీరోయిన్ కొడుతుంది, ప్రీతి కొడుతుంది, అర్జున్ కొడతాడు, ఇద్దరు కొట్టుకుంటారు, ఇద్దరు పిచ్చోళ్ళు కదరా అనే కైండ్ ఆఫ్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కానీ ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, యూ క్యాన్ టచ్ యువర్ ఉమెన్ వేర్ ఎవర్ వాంట్, యూ కాంట్ బీట్ దెర్ ఈస్ ఐ కాంట్ సీ ఎమోషన్ దేర్ అని ఒకటి చెప్పాడు. సో అది ఆయన అలా చెప్పకుండా, ఇద్దరు ఉన్నారు, ఉమెన్ మెన్ ఇద్దరు లవ్లో ఉన్నారు, ఒకరినొకరు స్లాబ్ చేసుకున్నారు. సో దాన్ని అలా చెప్పింటే ఇట్స్ దేర్ చాయిస్ అని వదిలేసి ఉంటే అదొక మంచి సెన్సిబుల్గానే అనిపించేది. బట్ అదొక్కటి అనిపించింది. సో నేను ఇంకొకటి, సందీప్ రెడ్డి వంగ సినిమాలు ఈ ఏవైతే మిసాజినిస్ట్ కైండ్ ఆఫ్ సినిమాల గురించి టాపిక్ వచ్చినప్పుడు ఇద్దరు పక్కన ఆర్గ్యుమెంట్ చేసేకి ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏవైతే మన అనిల్ రావుపూడి చేస్తున్నాడో అది దాన్ని కామెడీలాగా చూడండి, కామెడీలాగా చూడండి అని వదిలేసేయండి అన్నట్టు మాట్లాడుతున్నారు. సో పబ్లిక్ అంతా కూడా. సో అది కూడా ప్రాబ్లంగానే అనిపిస్తుంది సినిమాలో. కామెడీలాగా చూడండి, సినిమాలాగా చూడండి అని అందామని అనుకుందాం. కానీ వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి వినండి. చిరంజీవి గారు ఏం మాట్లాడారు సినిమా గురించి. ఈ సినిమాలో తెలియకుండా అండర్ కరెంటు మన చిల్డ్రన్ తోటి వాళ్ళతోటి ఈ హార్ట్ టచింగ్ సీన్స్ కానీ, అలాగే జరీనా వాహిబ్ తోటి ఉన్న మదర్గా ఆ అమ్మాయికి ఆవిడికి నయనతారకు ఉన్న సీన్ గురించి చాలా మంది ఒక్కరు మెచ్చుకుంటున్నారు. అండ్ దీని ఇంపాక్ట్ ఎంత ఉందంటలో నాకు ఎవరో పంపించారు, ఇది నిజంగా జరిగిందండి. 3 నెలల బట్టి డైవర్స్ ఇద్దామని చెప్పేసి ఒక ఫ్యామిలీ అనుకుంటున్న విడిపోదామని, ఈ సినిమా చూసిన తర్వాత విడివిడిగా వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసుకుని మళ్ళీ కలిసిపోయి ఇలాంటివి అక్కర్లేదు అన్నారు. దానికి సో అదనమాట, సినిమా చూసి డివోర్స్ తీసుకునే వాళ్ళు కూడా కలిసిపోదాం అనుకున్నప్పుడు వైకాంట్ ఇలాంటివన్నీ జనరలైజ్ చేసి అండర్లైన్గా పీపుల్ మైండ్లోకి ఇంజెక్ట్ చేసినట్టు కాదంటారా? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు ఏదైనా మంచి జరిగిందనుకో సినిమా చూసి మారిపోయారు, లేదా ఏదైనా చెడ్డ సీన్ చూపించారనుకో సినిమాలాగా చూడండి అంటారు. ఒక సీన్ని పోర్ట్రేయింగ్కి గ్లోరిఫై చేసేదానికి చాలా తేడా ఉంటుంది. అది ఎందుకు దాన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. సో ఇదనమాట నా థర్డ్ ప్రాబ్లం విత్ అనిల్ రావుపూడి మూవీస్. అండ్ ఫోర్త్ ప్రాబ్లం, చిల్డ్రన్ ఆర్ ఓవర్వెల్మ్డ్. చిల్డ్రన్ ఈ సినిమాలు ఎప్పుడు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండాలి అనే కైండ్ ఆఫ్ని ఎప్పుడు చెప్పదు. వాళ్ళు ఎప్పుడు చూసినా ఏదర్ ఉంటే ఫాదర్ సైడ్ ఉంటారు, లేకపోతే మదర్ సైడ్ ఉంటారు కైండ్ ఆఫ్ సీన్స్ సినిమాలు చాలా ఉన్నాయి కదా. సో అది నాకు ప్రాబ్లం అనిపించింది. ఎందుకంటే సెన్సిబుల్గా థింక్ చేసే కైండ్ ఆఫ్ ఉండదా సినిమా చిల్డ్రన్కి? ఇలాంటివి అంటే మీరు చెప్పొచ్చు, ఏంద్రా దీన్ని కూడా నువ్వు చేస్తున్నావు అని. సో అది నాకు ప్రాబ్లమే అండి. ఎందుకంటే ఒక చిల్డ్రన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే వాళ్ళకి ఏం ఇంప్లాంట్ చేస్తున్నాం అనేది మెయిన్. ఇది వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసిన సిచ్యువేషన్స్, సినిమాలు చూసే పెరుగుతారు కదా బేసిక్గా. మన తెలుగులో చూసుకున్నా కూడా తెలుగుతో అంతా సినిమాలు చూసి పెరగడం, వాళ్ళు నమ్మినది కరెక్ట్ అనుకొని ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి చిల్డ్రన్కి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? సో అది ఆ పిల్లని ఒకరిని తీసుకొని వస్తారు సినిమాలో, బర్గర్లు పిజ్జాలు అంటారు. సో అది ఎందుకు నాకు అది అర్థం కాలేదు. సో అది మీకేమన్నా అనిపిస్తుందో దాని కింద కామెంట్స్లో చెప్పండి. సో అదనమాట పాయింట్ నెంబర్ 4. సో ఇంకా లాస్ట్ పాయింట్ అండి, ఇది నెంబర్ 5, కిల్లింగ్ ఆడియన్స్ సెన్సిబిలిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ సంక్రాంతి సినిమా. సంక్రాంతి సినిమా అని పేరు చెప్పి ఇప్పుడు మనం చూసుకుంటే ప్రీవియస్గా వచ్చావు మంచి సినిమాలే, ఒక 2 years నుంచి అనుకుంటా. అనిల్ రావుపూడి సినిమాల వల్ల ఈ ఇయర్ అయితే ఇంకా మరీ దారుణం. ఒక్కటి కూడా అసలు ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకుండా వేరే సినిమాలే రిలీజ్ కాలేదు. ఏమన్నా అంటే సంక్రాంతికి ఇలాంటి సినిమాలే చూస్తారు, ఇలాంటి సినిమాలు. నేను కూడా రివ్యూస్ ఇవ్వడానికి చాలా అనిపించింది, అరే ఏంద్రా ఏం సినిమాలు వస్తున్నాయని. సో ఈ కామెడీ పేరుతో ఇష్టం వచ్చిన క్రింజ్ చేసి ఫ్యామిలీస్ ఇవే చూస్తారు, ఇట్లా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇవే తీద్దామని కాకుండా కొంచెం మంచి సినిమాలు తీయకుండా ఈయన సంక్రాంతిగా వస్తాడండి, సంక్రాంతికి వస్తున్నారు, మనశంకర్ ప్రసాద్ గారు పండగకి వస్తున్నారు, నెక్స్ట్ టైం ఇంకా సంక్రాంతికి మాత్రమే వస్తా అని పెట్టుకోండి టైటిల్, సరిపోతుంది అనిల్ రావుపూడి గారు. ఎందుకంటే మీరు
క్రియేట్ చేసిన ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో సంక్రాంతి సినిమా అని, సో దానివల్ల చూడండి భర్త మహాశయులకు విజ్ఞప్తి కానీ, అనగనగా ఒక రాజు కానీ, ఇంకా మనకి ఏవొచ్చాయి, ఆహ్, హ్మ్, నారి నారి నడుమ మురారి, ఈ సినిమాలన్నీ కూడా ఒకటే జానరా ఇంకా అసలు ఆహ్, వేరే స్టోరీలే లేనట్టు ఇవే తీస్తాన్నాం, సంక్రాంతి అంటే ఇదే చూస్తారు సినిమాలు అనే ఒక ఎన్విరాన్మెంట్ ఏదైతే క్రియేట్ చేసినారో ఇట్ ఈస్ టూ బ్యాడ్ అండి. నాకైతే అది అస్సలు నచ్చట్లేదు. సో కొంచెం మంచి సినిమాలు తీయండి, వేరేవి కూడా చూస్తారు ఆడియన్స్. ఇంతకుముందు అలాగే చూసారు. ఏదో ఒక 2, 3 ఇయర్స్ నుంచి ఇలా నాకు 'హనుమాన్' సినిమా చాలా బాగా నచ్చుతది. ఈవెన్ నేను నా ఫ్యామిలీతో అందరితో పిలుచుకోవడానికి టైం ఉన్నప్పుడు అలాంటి సినిమాలు పిలుచుకెళ్తే మంచిదని నేను ఫీల్ అయితా. సో మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు. వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంటే కావాలనుకుంటే టీవీలో 'జబర్దస్త్' కూడా వస్తది. నాకు బేసిక్‌గా సెకండ్ టైమ్ చూస్తున్నప్పుడు ఈ డౌట్ వచ్చింది. ఆహ్, 'మనశంకర్ వరప్రసాద్‌కి' ఏందిరా 'జబర్దస్త్' స్కిట్ ఎక్స్‌టెండెడ్ వెర్షన్ 2 లార్జ్ స్క్రీన్ అన్నట్టు అనిపించింది. అంటే ఏదో స్టోరీని లాగి ఇష్టం వచ్చినట్టు తీసుకుంటా పోయినారేమో అనిపించింది. సో సారీ టు సే దిస్. అది అట్లే అనిపించిందండి ఈ సినిమా చూస్తుంటే. నాకు ఎక్కడ ఏం చూస్తున్నాంరా నాన్‌సెన్స్ అన్నట్టు అనిపించింది. సో ఇదనమాట నాకు అనిల్ రావిపూడి గారి సినిమాస్‌తో ప్రాబ్లము. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఆహ్, తిట్టాలనుకున్నా కూడా తిట్టండి. ఆయన ఫ్యాన్స్ ఉంటారు కదా! మేబీ సో ఇప్పటికైనా సంక్రాంతి అంటే అది కాదు. అంటే మనం చూసుకుంటే ఆల్రెడీ సైన్ చేసినారులెండి. నెక్స్ట్ ఇయర్ వచ్చే సంక్రాంతికి కూడా వస్తాన్నాం. ఇంక అవే వస్తాయి సినిమాలు. సో దాన్ని కొంచెం ట్రెండ్ మార్చి 'హనుమాను' ఇంకేమున్నాయి మనకి చాలా ఉన్నాయి. అలాంటి ఏదన్నా పిల్లలకి చెప్పగలిగే ఇలాంటి సినిమాలు ఫ్యామిలీతో కూర్చొని చూడగలిగే ఒక సెన్సిబుల్, అంటే కొంచెం నాన్‌సెన్స్ కాకుండా కొంచెం చూడగలిగిన సినిమాలు ఏమన్నా ఉంటే అలాంటివి స్టార్ట్ చేస్తారేమో అని హోపు. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్, మనకేం తెలీదు కదా! సో అదనమాట. ఈ వీడియోకైతే ఇంతే గైస్. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్‌లో చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో కన్నా 500 లైక్స్ వస్తే నెక్స్ట్ ఇంకొక వీడియో ఉంది. ఆహ్, మన బార్బెల్ పైన కేస్ పడింది కదా! దాని గురించి మాట్లాడదామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. టైం దొరకలే. సో అందుకని చేయట్లేదు. అదైతే పార్ట్ 2 ఈ వీడియో కంటిన్యూషనే ఉంటది. సో అది అనమాట. సో 500 లైక్స్, 500 వ్యూసే రావట్లేదు. అట్‌లీస్ట్ ఒక 200 లైక్స్ అయితే కొట్టండి. సో అదనమాట నాకనిపించింది. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థాంక్స్ ఈ వీడియోకైతే ఇంతే. జై హింద్.